ఏకంగా అన్నపూర్ణ స్టూడియోని అక్కడ తరలిస్తా అని చెప్పేశారు. అజయ్ దేవగన్ గారు అయితే ఏకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం సిటీని నిర్మిస్తా అన్నారు. సల్మాన్ ఖాన్ గారు కూడా చెప్పండి. ఓకే 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 అంటే మీ వర్షను ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది. దాన్ని ప్రతిపక్షం ఏ విధంగా చూస్తుంది అని ఒకసారి దూదిమిట్ల బాలరాజు గారిని అడిగి తెలుసుకుందాం. బాలరాజు గారు నమస్కారం. బాలరాజు గారు వినబడుతుందండి? శివరాం ప్రసాద్ సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇది ఇప్పటివరకు మనం ఆవిష్కరణ ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా చేయబోతున్నారు అనేటువంటి ఒక డాక్యుమెంట్ మనం చూసాం. ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ సమిట్ మీద, రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల పరిపాలన మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ముందుగా శివరాం ప్రసాద్ గారు, మీకు అదేవిధంగా మహానీస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానల్ పెద్దలకి నమస్కారం. ఇవాళైతే గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో అది సక్సెస్ కావాలని కోరుకుంటాం భారత రాష్ట్ర సమితిగా. కానీ సక్సెస్ అయ్యే క్రమంలో సక్సెస్ కోసం చేసే ప్రయత్నాలు మాత్రం కొన్ని ఇబ్బందులు పడుతూ చేస్తున్న ప్రయత్నాలు ఏదైతున్నాయో దాన్ని తప్పుపడతాం. ఏదైతే గతంలో కూడా సార్ వీళ్ళు హైదరాబాద్ సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలని, హైదరాబాద్ కు పెట్టుబడులు తీసుకురావాలని, హైదరాబాద్ కు ఐటీ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని, హైదరాబాద్ కు పారిశ్రామిక ప్రగతి తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా చేసినారు 2 సంవత్సరాల కంటే. వీళ్ళు వచ్చి గవర్నమెంట్ లోకి 2 సంవత్సరాలు. ఏది దావోస్ పర్యటనకు వెళ్ళారు, తదనంతరము కొరియా వెళ్ళారు, తదనంతరం యుఎస్ఏ వెళ్ళారు, తదనంతరం సింగపూర్ వెళ్ళారు. సుమారు 2 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పేసి వేరే మాట్లాడినారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఇన్ని దేశాలు తిరిగి వీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి, ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీస్ ఏంటి, ఆ కంపెనీస్ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో వచ్చిన ఉపాధి ఏంటి, ఆ ఉపాధిలో జరిగిన ఉద్యోగ అవకాశాలు ఏందో కూడా ఒక శ్వేతపత్రాన్ని ఈ రేవంత్ రెడ్డి సర్కారు రైజింగ్ అనేటువంటి నినాదం ఇస్తుంది. కాబట్టి ఆ రైజింగ్ లో మీరు చేసినటువంటి భాగస్వామ్యం ఏందో తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారత రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతాము. అదేవిధంగా అందాల పోటీలు కూడా నిర్వహించారు వాళ్ళు. ఆ రోజు మేము అన్నాం, అయ్యా ఇవాళ రైతుకు సంబంధించినటువంటి బోనస్ ఇవ్వట్లేవు, రైతు రుణమాఫీ విడుదల చేయట్లేవు, అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయట్లేవు, రైతు బంధు నిధులు విడుదల చేయట్లేవు, ఈ అందాల పోటీలు ఎందుకు 200-300 కోట్లు ఖర్చు అవుతున్నాయని అంటే లేదు హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తుంది, ఈ పోటీలు ఉపయోగపడుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాట్లాడినారు. మీరు 200-300 కోట్లు పెట్టినారు. కనీసం బతుకమ్మ చీరలు ఇచ్చే పరిస్థితి లేదు మహిళలకు. అదేవిధంగా 200 కోట్లు 300 కోట్లు పెట్టినారు. పెడితే లాస్ట్కి ఏమైంది, అందులో ఒక రకమైనటువంటి విధానంతో మీ నాయకుల యొక్క విధానంతో మిస్ ఇంగ్లాండ్ అనేటువంటి తను ఇక్కడి నుంచి తన కాంపిటీషన్ నుంచే మధ్యలో ఎదిరిగిపోయిన సందర్భం చూసినాం, అబాస్ పాలన సందర్భం చూసినాం. తర్వాత మీరు 4 దేశాలకు సంబంధించి ఫుట్బాల్ కప్ నిర్వహించారు. మేము అడిగిన ఫుట్బాల్ కప్ ఎందుకయ్యా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో రావాల్సింది రైతులకు బోనస్ కావాలి, ఇస్తున్న హామీలు అమలు కావాలి, ఆర్గానిక్లు అమలు కావాలి అంటే లేదు, ఫుట్బాల్ ద్వారా కూడా తెలంగాణ కూడా రైజింగ్ మారుతుందని చెప్పేసి అన్నారు. ఆ ఫుట్బాల్ కప్ ద్వారా 4 దేశాలు అయినవి, దాని ద్వారా వచ్చిన పెట్టుబడులు ఏందో, దాని ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు ఏందో కూడా కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా గ్లోబల్ సమ్మిట్ అని చెప్పినారు. గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ పెట్టినారు? మీరు ఫార్మాసిటీ భూములలో పెట్టినారు. అది ఫార్మాసిటీ భూములు అంటే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు ఆ రోజు ఒక దుక్చూసిగా ఉండి దాన్ని డెవలప్ చేస్తూ సుమారు 19,000 ఎకరాలు సేకరించారు. అంటే అందులో 13,000 గవర్నమెంట్ భూములు అసైన్ ల్యాండ్స్, అదేవిధంగా మిగతావి 6 నుంచి 9,000 ప్రజల నుంచి సేకరించిన, రైతుల నుంచి సేకరించిన భూములు. ఇదే గవర్నమెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినారు, ఈ భూములన్నీ తిరిగి ఇస్తాము, ఫార్మాసిటీని రద్దు చేస్తాము, అదేవిధంగా రైతులను ఆదుకుంటామని చెప్పినారు. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది, రైతులకు భూమి తిరిగి ఇచ్చింది లేదు. అదేవిధంగా తిరిగియకపోగా ఆ రైతుల ఉసురు పోసుకుంటూ ఈ ఫార్మాసిటీని మా పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని పెట్టేసి దాంట్లో గ్లోబల్ సమిట్ అని పెడతా ఉన్నారు. ఇలా రైతులు ప్రెస్ మీట్ పెట్టినారు, అయ్యా మరి మీరు ఫార్మాసిటీ కోసం మా దగ్గర భూములు సేకరించినారు, ఇంకో దానికి బదలాయింపు చేయాల్సినట్టయితే ఒప్పందాలు రద్దు అయితే ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి అలా గ్లోబల్ సమ్మిట్ ని మీరు ఏదో నిర్వహిస్తా ఉన్నారు, ఆ గ్లోబల్ సమ్మిట్ కి పెద్ద ఎత్తున లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. 2 రోజుల తర్వాతకి ఏమొస్తుంది ఏంటనేది కూడా దాన్ని చూసి మేము స్పందిస్తాం. ఇలా గ్లోబల్ సమ్మిట్ కి మీరు నిర్వహణ సంబంధించి 3 అంచెల భద్రత, 5 అంచెల భద్రత, ప్రపంచ వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినారు,
భారతదేశం నుంచి ప్రతినిధులు పిలిచినారు. భారతదేశం నుంచి వివిధ ముఖ్యమంత్రులకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక మంత్రి వెళ్ళి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచినారు. నాకు తెలిసి అయితే ఒక డీకే శివకుమార్ తప్పించి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన సందర్భం అయితే కనపడతలే. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చిన పరిస్థితి కనపడతలేదు. అదే విధంగా మీరు విదేశాల నుంచి ఎవరెవరు వస్తున్నారు, దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పినారు. విదేశీ ప్రతినిధులు ఎంతమంది ఇన్వాల్వ్ అయినారనే అంశం కూడా ఎక్కడ మీడియాలో కానీ సోషల్ మీడియా కనపడలేదు. ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖులతో నిర్వహించిన సమ్మిట్ ని దీన్ని గ్లోబల్ సమ్మిట్ ఎట్టంటారో దీన్ని స్పష్టంగా చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఓన్లీ కొంతమంది కైలాస్ సత్యార్థి లాంటి వాళ్ళు కావచ్చు, కిరణ్ మజుందార్ కావచ్చు, అదే మిగతా వాళ్ళని పిలిచి ఇది గ్లోబల్ ప్రపంచ సమ్మిట్ ఎట్లంటుందో నాకు అర్థం కావట్లేదు. ఓన్లీ వరల్డ్ ఎకనామిక్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు సంధించారు. మానవతారాయ్ గారు వాటికి సమాధానం చెప్తారు. సమాధానం చెప్పే ముందు ఒకసారి తాడు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. తాడు శ్రీనివాస్ గారు, మీ నాయకులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ప్రసంగించారు కేంద్ర మంత్రి హోదాలో. ఇప్పుడు బాలరాజు గారు కూడా చెప్పారు ఏంటంటే మా అభినందనలో ఇటువంటి గ్లోబల్ సమిట్ అనేది బ్రాండ్ ఇమేజ్ కోసం చేయటం అనేది ఆయన చెప్పారంటే అన్ని పార్టీలు ఒక విషయంలో ఏకతాటి మీద ఉన్నాయి. అంటే ఇటువంటి సదస్సు జరగడం అనేది హర్షణీయము, అది బ్రాండ్ ఇమేజ్కి ఉపయోగపడుతుందని. సరే, కొన్ని ప్రశ్నలు వేశారు బాలరాజు గారు, దానికి సమాధానం చెప్తారు మానవతారాయ్ గారు. మీ ఆలోచన విధానం ఏంటి ఈ సదస్సు మీద? సదస్సు మీద ఏంటంటే తెలంగాణకు కొత్తగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు భారతదేశం యొక్క ఎకానమీ పెరిగింది, భారతదేశానికి పెట్టుబడులు వస్తూ ఉంటాయి, దాంట్లో రాష్ట్రాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ప్రభుత్వం రెండు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా రంగుల రాట్నం చూసినాం, వీళ్ళు ఉన్నప్పుడు రంగుల రాట్నం చూసినాం. వాళ్ళు ఉన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో చూసినాం, వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో వేయబోతా ఉన్నారు యాడ్స్. ఇది యాక్చువల్ తెలంగాణ డిజర్వ్స్ లీడర్స్ ఎట్లా ఉండాలంటే జస్ట్ అనౌన్స్మెంట్స్ కాదు,